నమో వెంకటేశాయ. సకల శుభప్రదాత శ్రీ వెంకటేశ్వర స్వామి చరణాలకు నమస్సుమాంజలి అర్పిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. ఆళ్వార్లు ప్రబోధించిన సర్వం విష్ణుమయం అనే దివ్య సందేశాన్ని మన హృదయాల్లో నిక్షిప్తం చేసుకుని ప్రతి అణువులోనూ ప్రతి కదలికలోనూ ఆ శ్రీనివాసుని దివ్యత్వాన్ని దర్శించుకుందాం. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలులోనూ ప్రతి ఆనందంలోనూ శ్రీవారిని స్మరించుకుందాం. స్వామివారి దివ్యశక్తి మనతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. ముందుగా శ్రీవారి మహిమలను తిరుమల విశేషాలను శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితుల వారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఛత్రస్థాపనోత్సవం అనే విశేష ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల దివ్యక్షేత్రంలో ఏటా అనేక విశేష ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని శ్రీవారి ఆలయంలోనూ కొన్ని శేషాచల అడవులలో నెలకొన్న పవిత్ర ప్రదేశాలలోనూ జరుగుతాయి. అలాంటి ఒక విశేష ఉత్సవమే నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం. తిరుమల పర్వత సానువులలో అన్నింటికంటే ఎత్తైనది నారాయణాద్రి పర్వతము. నారాయణుడనే ఋషి తపస్సుకు మెచ్చి ఆయనను అనుగ్రహించిన ప్రదేశంగా ఈ స్థలమని పురాణ కథనం. అలాగే శ్రీవారు తిరుమల కొండపై అవతరించినప్పుడు నారాయణగిరి పర్వతంపై మొదటగా అడుగు మోపాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకు గుర్తుగా అన్నట్లు ఇక్కడ శ్రీవారి పాదముద్రలు కూడా భక్తుల పూజలు అందుకుంటాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో వివిధ ఉత్సవ సందర్భాలలో స్వామివారి ఉత్సవమూర్తులకు గొడుగు పట్టడం అన్న సంప్రదాయం ఉంది. అయితే ఈ నారాయణగిరి పర్వతంపై ఎందుకు గొడుగును స్థాపిస్తారు, ఇందుకు కారణం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల గురులు విస్తారమైన శేషాచల అడవులలో నెలకొని ఉన్నాయి. శేషాచల అడవులను విహంగ వీక్షణం ద్వారా చూస్తే అచ్చం ఒక భారీ సర్పం చుట్టలు చుట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. సర్పాకృతిలో విస్తరించి ఉన్న శేషాచల అడవులలో తోక భాగంలో శ్రీశైల క్షేత్రం, ఉదర భాగంలో అహోబిల నారసింహ క్షేత్రం, నోటి భాగంలో శ్రీకాళహస్తి క్షేత్రం, శిరస్సు భాగంలో తిరుమల క్షేత్రం వెలిశాయి. మరొక కథనం ప్రకారం ఆదిశేషుడు తన పడగలపై తిరుమల కొండను మోస్తున్నాడని భక్తుల విశ్వాసము. ఇదే విషయాన్ని ఉదహరిస్తూ శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు 10,000 శేషుల పడగలమయము అని కీర్తిస్తాడు. పై అంశాలను పరిశీలిస్తే తిరుమల కొండల బరువును దేవతా సర్పమైన ఆదిశేషుడు తన పడగలపై మోస్తున్నాడని తెలుస్తున్నది. ఎంతటి దేవతా సర్పమైనా ఈ భూమి మీద ఉండటం వలన ఇక్కడి సహజ ఆకలి దప్పులు, అలసట మొదలైనవన్నీ అప్పుడప్పుడు బాధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఒకానొకప్పుడు శేషుడు, వాయుదేవుడు వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే సంశయం తేల్చుకోవడం కోసం పోటీ పడినట్లు, అందువల్లనే తిరుమల కొండకి శేషాద్రి, శేషాచలం అన్న పేర్లు కూడా ఉన్నట్టు శ్రీ వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. దీనిని బట్టి ఆదిశేషుడు తిరుమల శ్రీవారికి ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నాడని అర్థమవుతుంది. అందుకేనేమో ఆలయంలో జరిగే ప్రతి కైంకర్యంలోనూ అర్చకులు సంకల్పం చెప్పుకునేటప్పుడు శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః అని చెప్పుకుంటారు. నమో వెంకటేశాయ. మేము బొంబాయి నుండి వచ్చాము. స్వామి అర్జున సరస్వతి అని మాది తెలంగాణ కర్ణాటకలో బోర్డర్. నారాయణపేట పక్కలో మఠం ఉంది రామసముద్ర గ్రామంలో. మేము మా ఇంటి దేవుడు కులదేవత మాకి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి. ఆయన సంవత్సరం వస్తాం, 3 సంవత్సరం రాలేదు. అందుకే నేనేం అర్జెంట్ టికెట్ చేసి ఆయన కళలు వచ్చి చెప్పి రారా అని వచ్చేసి ఇక్కడ రూము మళ్ళీ దర్శనం లేదు, ఏం చేయలేదు స్వామి అని అక్కడ కుక్కున్నా. ఇంకా శ్రీవారిని మళ్ళా
అది ఇక్కడ దర్శనం చేసుకున్నా. దర్శనం చేసుకు వరాస్వామికి చెప్పిన అన్నీ చెప్పి అక్కడ కుక్కున్నాం. ఒక స్వామి వచ్చేమనే ఒక మనిషి తోలుకపోతాడని తోలుకపోయే రూము మళ్ళీ దర్శనం ఇప్పించి రాత్రి చెప్పే డైరెక్ట్ నీకు దర్శనం ఇస్తా అని ఆయన దర్శనం తీసుకున్న తక్షణమే నాకు ఒక విశేషమైన చైతన్య శక్తి ప్రవేశమై కంటే నీళ్ళు గారి దివ్యమైన ఒక ప్రకాశం కనిపించే నేను ధన్యునైతి. ఎందుకంటే 3 సంవత్సరాలది రాని కోరిక నేను రాలేదు కదా. స్వామి నా సంకల్పం నెరవేరించి నాకు ఆ దివ్య దర్శనం ఇచ్చి మన అంటే కాపాడే రూమ్ కూడా దొరికే దర్శనం కూడా మళ్ళా అన్నీ 3 సంవత్సరాలు ఒక్కటే నాడు స్వప్నంలో వచ్చి చెప్పి నీ మఠం అవుతుందిరా చింత చేయకు మళ్ళీ నీకు విశ్వవిఖ్యాతమవుతావని నిన్న ఆయన నాకు ప్రసాదించినాడు. దివ్య దర్శనం ప్రకాశ రూపంలో నాకు ప్రసాదించే దానికి నేను ధన్యుణ్ణి. మళ్ళీ ఆయనకి సహస్ర కోటి ధన్యవాదాలు అర్పిస్తూ నమస్కారం చేస్తుండనండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హారిక అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. శ్రీవారి దర్శనానికి వచ్చామండి. మా బాబుకి తలనీళ్ళలు తీయించేసి ఎన్నో సంవత్సరాలుగా మేము పిల్లల కోసము ట్రై చేసాము. లాస్ట్కి స్వామివారి దయ వల్ల మాకు పిల్లలు కలిగారు. అందుకే దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అండ్ మా హస్బెండ్ బిజినెస్ పరంగా కూడా చాలా బాగా ఉందండి. చాలా స్వామివారు చాలా మహిమగల స్వామివారు అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మా పేరు చంద్రశేఖర్ యాదవ్. మేము అనంతపురం జిల్లా నుండి వచ్చాము. మేము అనంతపురం టౌన్లో ఉంటున్నాము. ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సాక్షాత్తు ఆ నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ఆ నారాయణు యొక్క రూపాన్ని చూడ్డానికి ఎంత మునులు తపస్సు చేసుకుంటూ గతంలో పురాతన కాలాల్లో తపస్సు చేసేవారు. ఇప్పుడు కలియుగంలో ప్రత్యక్షంగా ఆయన తిరుపతిలోనే వెలిశాడు. నారాయణుడే మన వెంకన్న స్వామిగా. ఏ శుభకార్యమైనా ఏదైనా తలపెట్టాలంటే ఆయన అనుమతి ఉండాల్సిందేదే. అదేవిధంగా ఆయన యొక్క ఆశీర్వాదాలు మన ఎస్విబిసి ఛానల్ వాళ్ళందరికీ కూడా ఉండాలని, నారాయణ యొక్క భక్తులందరూ నిత్యము నారాయణని తలుచుకుంటూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓం నమో నారాయణాయ. పేరు చిన్ని రంగారావు అండి. మాది పిఠాపురం తాలూకా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం అండి. మాది కిరణ వ్యాపారం. ఈ స్వామివారి సన్నిధిలోకి వస్తే మేము అన్ని సమస్యలు మర్చిపోతాం అనమాట. ఇంకా మాకు ఏ పని తెలిపినా ఆ స్వామివారిని తలుచుకుంటే మాకు అన్ని పనులు అయిపోతాయి అనమాట. ఈ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని సమస్యలున్నా మాకు కోరికలున్నా తీరుతుంది అనమాట. ఈ నమ్మకంతో మేము చాలా వస్తుంటాం అనమాట. మేము దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి, కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా. దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి, కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా. దేవా జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు. జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు. కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు. కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు. మనసులోనంతలో బొడబడికె చేసి మలయుచు నీవే నిలుతువు. మనసులోనంతలో బొడబడికె చేసి మలయుచు నీవే నిలుతువు. కనుగొన నీవే సుజ్ఞాన మార్గము
విలాసముగా తెలుపుదువు దేవా నీవే ఇన్ని చందముల త్రిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దేవా తిరుమల కొండకి గరుడాద్రి, అంజనాద్రి వంటి ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ శేషాచల నివాసుడు శ్రీనివాసుడు అని చెప్పడాన్ని బట్టి శ్రీవారికి శేషుడు ఎంతో ప్రియమైన వాడు అని తెలుస్తున్నది. సాధారణంగా తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాలలో, ముఖ్యంగా కొండని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఏడాదిలో ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో విపరీతంగా గాలులు వీస్తూ ఉంటాయి. మామూలుగా గాలి వీస్తే చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ గాలిలో మాత్రం కొంతసేపు ఉంటే తలనొప్పి, అలసటగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని స్థానికులు పోరుగాలి అని పిలుస్తారు. ఈ గాలులు విషతుల్యమైనవని, ఆదిశేషుడు తిరుమల కొండ బరువు భరించలేక ఏడాదిలో ఈ 4 నెలలు ఈ విధంగా విషవాయువులను వదిలేవాడని అప్పట్లో స్థానికులు ఈ విషయాన్ని బలంగా విశ్వసించేవారని, దీనిని అప్పటి బ్రిటిష్ వారు తిరుమల మీద రూపొందించిన సవాల్ ఈ జవాబ్ అనే నివేదికలో పేర్కొన్నారు. ఈ విషగాలుల ప్రభావం నుండి తిరుమల, తిరుపతి ప్రాంత ప్రజలకు ఉపశమనం కలగడం కోసం అప్పటి ఆలయ అర్చకులు తిరుమలలోని ఎత్తైన ప్రాంతమైన నారాయణగిరిలో ఛత్రస్థాపన చేయడం అనే ఉత్సవాన్ని ప్రారంభించారు. వైఖాన సాగమంలోని శక్తివంతమైన గరుడ సూక్త పఠనంతో ఈ ఛత్రాన్ని లేక గొడుగుని స్థాపిస్తారు. ఈ గొడుగునే భూచక్ర గొడుగు అని స్థానికులు పిలిచేవారు. గరుడ మంత్ర ప్రభావం వలన ఈ గొడుగు నీడ తిరుమల, తిరుపతి ప్రాంతాలకు విస్తరించి శేషుడి విషగాలుల నుండి ఉపశమనాన్ని కలిగించేది. ఇది ఇలా ఉండగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో గొప్ప ఆచార్యుడిగా ప్రసిద్ధి చెందిన భగవద్ రామానుజుల వారు తిరుమలకు విచ్చేసినప్పుడు ఇప్పటి తిరుపతి నగరం ఇంకా ఏర్పడలేదు. అప్పట్లో అంటే సుమారు 11వ శతాబ్దంలో కపిలతీర్థం చుట్టూ తిరుమల కొండని ఆనుకుని కొత్తూరు అనే ఒక గ్రామం ఉండేది. ఇది నేటి ఖాదీ కాలనీ వరకు విస్తరించి ఉండేది. కొండని ఆనుకుని ఉండడం వలన, విషగాలుల ప్రభావం వలన ఈ గ్రామంలో నివసించేవారు తరచుగా విషజ్వరాలకు లోనయ్యేవారు. ఆ సమయంలో తిరుమలలో విడిది చేసిన రామానుజుల వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తిరుమల కొండ దిగువన అన్ని వసతులతో ఒక నగరానికి రూపకల్పన చేయాలని సంకల్పించారు. అందుకుగాను కృష్ణాపురం గ్రామంలోని పార్థసారథి స్వామివారి ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠింపజేసి గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఆనుకుని కొత్తూరు, కృష్ణాపురం, నరసింగాపురం మొదలైన గ్రామాలతో తిరుపతి నగరాన్ని ఏర్పరిచారు. స్థానికుల ద్వారా శేషుడి విషవాయు ఉదంతాన్ని తెలుసుకొని విషగాలుల ప్రభావం నుండి కొత్తగా ఏర్పాటు చేసే తిరుపతి నగరానికి ఎటువంటి ప్రభావం కలగకుండా తిరుపతిని గరుడాకార వ్యూహంతో నిర్మించారని తిరుపతి చరిత్ర తెలుపుతున్నది. ఇలా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వెనుక ఎన్నో ఆసక్తికరమైన నిగూఢమైన విషయాలు ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కొండయ్య నాయుడు యాతం. మేము పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చామండి. నేను మా ఫ్యామిలీతో రావడం జరిగింది. నాకు 2 పాపలు. స్వామివారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే బాల్యం నుంచి మా పెద్దలు తీసుకురావడం, తర్వాత ఫ్రెండ్స్తో రావడం, తర్వాత అంటే చిన్న వయసు నుంచి స్వామితో కనెక్షన్ అనేది ఏర్పడింది. స్వామివారు ఆధ్యాత్మికంగా మనం గుళ్ళోకి అడుగుపెట్టే వరకు ఒక రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. మనం గుళ్ళో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచానికి మనకి సంబంధం లేనటువంటి ఏదో వైకుంఠానికి లోపలికి వెళ్ళినట్టు ఒక అనుభూతి.
ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఈ అనుభూతిని మళ్ళీ మళ్ళీ కలగాలని స్వామివారి దగ్గర ఎప్పుడు వస్తామని మేము ఎదురు చూస్తూ ఉంటాం. కానీ స్వామివారికి మాకు వ్యక్తిగతంగా మాకు జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే, ఎప్పుడు మేము ముందుగా ప్లాన్ చేసుకోకపోయినా దగ్గరలో స్వామిని చూడాలని ఎప్పుడు అనిపించినా మరీ దగ్గరలో ఒక 4-5 రోజులు లేదా ఒక వారం రోజుల్లో స్వామివారి దర్శనం జరగడం, అది ఒక 5-6 సార్ల నుంచి నాకు జరగడం నా జీవితంలో చాలా అనుభూతికి లోనయ్యాను. అప్పటి నుంచి స్వామివారు అంటే విపరీతమైనటువంటి ఒక ఆరాధన. అది ఏదో కోరుకోవాలని లోపలికి వెళ్ళడం, ఎప్పుడు ఏ కోరిక కలగకపోవడం కూడా ఒక రకమైనటువంటి స్పందన. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వైకుంఠమా లేకపోతే తిరుమల అనేటువంటి ఒక పట్టణమా అనేది తెలియదు. గడప లోపలికి వెళ్ళే వరకునే మన ఫీలింగ్స్. గడప దాటి లోపలికి మనం ఎప్పుడైతే అడుగు పెట్టామో అప్పుడు మన వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసినట్టే మాట కూడా రాదు. అది ఆత్మానుబంధం. ఆత్మకు కలిగినటువంటి అనుభూతిని చెప్పాలంటే మామూలు మనం మాట్లాడుకునేటువంటి ఈ భాషకు రావట్లేదు. ఈ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే దాన్ని మౌనంలోనే చెప్పగలమేమో. ఈ మౌనాన్ని అర్థం చేసుకుని ఇంకొక మౌనంతో కూడినటువంటి ఇంకొక ఋషి కావాలేమో. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మా ఊరు భద్రాచలం దగ్గర సుజాతనగర్ గ్రామం. మా తాతలు చిన్నప్పటి నుంచి, అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు, చిన్నప్పటి నుంచి వాళ్ళు కాలినడకన కింద తిరుపతి నుంచి పైకి మెట్ల మార్గంలో వచ్చేవారు. మా నాన్నగారు మమ్మల్ని నా చిన్నప్పుడు తీసుకొచ్చేటప్పుడు, అంటే చిన్నప్పుడు విషయాలు కొంత గుర్తులేవు కానీ నేను చిన్నప్పుడు ఎంత బాగా ఇక్కడికి వచ్చేసరికి మాకున్న బాధలన్నీ, ఎటువంటి బాధలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ఇక్కడ అంతకుముందు మా మ్యారేజ్ కాగానే వచ్చాము. మా మ్యారేజ్ అయినాక మా పిల్లలు పుట్టాలని కోరుకుంటే సంవత్సరం లోపే మాకు ఆ దేవుడు సంతానాన్ని కలిగించాడు. వెంకటరమణ స్వామి మా ఇంటి దేవుడు, తాత ముత్తాత కాలం ఇంకా మా దేవుడు ఇది. మాకు అన్ని మంచి పనులు దేవుని మాకంతా మంచి పనులు అవుతూ ఉండవి. మాకు బిడ్డలు 3 బిడ్డలు, ఆడబిడ్డలు, మగ బిడ్డ పుట్టినాడు. మేము ప్రతిసారి తెలుసుకున్న అంతా మంచిది అవుతుంది. మంచి సమాజం వచ్చి మా బిడ్డల కంటే పెండ్లు అయిపోయింది. మాకు ఏమైనా బిజినెస్లో ఏమైనా అనుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది. మాకు దేవుని ముందు చాలా నమ్మకం ఉంది. కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు. కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు. తడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు. తడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు. ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు. ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు. ఒడలై నీవే ఇహ పరములకును పొడిగట్టి సాధింపింతువు. దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి. కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా. దేవా ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు. ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు. నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు.
కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అనమేల్మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు భావింప నీవే అనమేల్మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు జీవులకంతర్యామివై నీవే శిష్టుల పరిపాలింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి ఏవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా అందరికీ నమస్కారం అండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మేమైతే భద్రాచలం దగ్గర సుజాత నగర్ గ్రామం నుండి అయితే వచ్చామండి. సో ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు ఇక్కడికైతే. సో నేను మ్యారేజ్ అయిన తర్వాత మా వారితో కలిసి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత నాకు బాబు పుట్టాలనేసి బాగా కోరిక ఉంది. సో నేను అనుకున్న వెంటనే నాకు బాబు సంతానం 1 year లోపలనే కలిగాడు. సో మేము కాలినడకన వచ్చాము. వచ్చిన తర్వాత మధ్య మధ్యలో పిల్లల్ని తీసుకొని రావటం అయిపోయింది. సో మా బాబు వచ్చేసి ఇప్పుడు 10th క్లాసు. నా పేరు సునీత. నేను ఎప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాను. నేను అనుకున్న కోరికలన్నీ నాకు అవుతాయి. నేను ఏది అనుకుంటే అది, నేను ఏది మొక్కుకుంటే అది అయిపోతుంది. నేను ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తాను, అక్కడ కూడా తిరుపతికి కూడా వెళ్తాను. తిరుపతి వెళ్ళిన తర్వాత అలివేలి మంగాపురం కంపల్సరీగా దర్శనం చేసుకుంటాను. నాకైతే అనుకున్నవన్నీ అయినాయి. చాలా మటుకు నేను ఏది మొక్కుతే అది అయ్యింది. చాలాసార్లు అయ్యింది నాకు. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి, అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుణ్ణి వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో, ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. Oh